ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఈశ్వ చైతన్యానికి, సమస్త కాంతికి, కాంతి స్వరూపులకి అందరికీ పేరు పేరున నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అలాగే ఇప్పుడు వింటున్న వాళ్ళకి, వినబోయే వాళ్ళకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకంగా, ఆత్మపూర్వకంగా ప్రణామాలు తెలియచేసుకుంటున్నా. మరి ఇప్పుడు మనకు రామ్తా విజ్ఞానంలో ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ చేసేసాను. ద రామ్తా వైట్ బుక్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ అవుతుంది. ఈ స్వాధ్యాయ యోగకి మరి శ్రీ లక్ష్మీ మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ మేడం. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. రామ్తా మాస్టర్ కి నాకు ఈ జ్ఞానాన్ని ప్రసాదించిన రామ్తా మాస్టర్ కి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నేను కాదు, తనే నా చేత గెలిపిస్తున్నారు. అందుకు వేల కోట్ల కృతజ్ఞతలు, ధన్యవాదాలు. స్వప్నేశ్వర్ మేడం గారికి, వన్నెస్ వెజిటేరియన్ వ్యవస్థాపకురాలు స్వప్నేశ్వర్ మేడం గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని సమస్త ప్రాణకోటికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. నేను చదవబోయే బుక్ ద వైట్ బుక్ ఇంగ్లీష్ వర్షన్ 17th chapter. థ్యాంక్ యూ మేడం, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మరి మీ అనంతంలోనే నిజంగా బంగారు స్వాములు మహాప్రజ్ఞలోకి మిమ్మల్ని ప్రవేశింపజేసే మహద్వారం ఉంటుంది. ప్రతి సూక్ష్మ అణువులోనూ, ప్రతి మహానక్షత్రంలోనూ, ప్రతి జీవ కణ స్వరూపంలోనూ, సర్వస్వంలోనూ రెపరెపలాడుతూ ఏ అగ్ని ఉంటుందో సరిగ్గా ఆ అగ్నే మీ అంతరంలో కూడా జ్వలిస్తుంది. సర్వస్వంలోనూ ఉంటున్నది ఒకే విధమైన ఆ అగ్నే. జీవ సర్వస్వంతో మీ ఏకత్వ ప్రాప్తి సంభవించేది కాంతి తత్వంతోనే. మీ ఆత్మానుభూతులకు ఓ ప్రాశస్యాన్ని ఏ కాంతి పరికల్పిస్తుందో ఆ కాంతే విప్పారుతున్న విరువులన్నిటికీ నంబోతరంలోని నక్షత్రాలన్నిటికీ, ఈశ్వస్థితిలో ఉన్న విశేషాలన్నిటికీ జీవతత్వాన్ని ప్రసాదిస్తుంది. ఆ విధంగా సర్వస్వాన్ని గ్రహించే సామర్థ్యం మీ అంతరంలోనే స్థితమై ఉంది. దేన్నైనా గ్రహించడం అన్నది మహా అల్పకార, మహా విశేషకాత్మక, మహావర్ణనాత్మకమైన ఉంటుంది. పదార్థాలను మహా తెలివితో అర్థం చేసుకోవడం అనే పద్ధతిలో జరుగుతుంది. ఓ పువ్వును గురించిన జ్ఞానం మీ అంతర్వాసి ఆత్మ అనుభూతులకే అందుతుంది. ఏ విషయ పరిజ్ఞాన సారాన్నైనా ఎప్పుడూ ఆ వస్తువు ప్రసరిస్తున్న నిర్దిష్ట తరంగకృత వేగ తత్వం స్పందనలతోనే, భావావేశ స్పందనలతోనే గ్రహించగలుగుతారు. మీరు దేన్ని మీరు గ్రహించాలి అన్నా మీరు చేయాల్సిందంతా కేవలం దాని అనుభూతిని మీలో అనుమతించుకోవడం మాత్రమే. ఎప్పుడూ సరిగ్గానే అర్థం చేసుకుంటారు. మీ అవగాహన ఎప్పటికీ సరైనదే అవుతుంది. ఆలోచన మీ జీవిత అనుభవాల్ని ఎలా సృష్టిస్తుంది? పీనియల్ గ్రంథి ముద్ర ప్రాప్తించిన జ్ఞానాన్ని ప్రత్యక్ష అనుభవంగా వాస్తవం చేయగల గొప్ప
అనుసంధానకర్త మీ ఇష్ట ప్రకారమే స్వీకరించబడుతున్న ప్రతి జ్ఞాన అంశము ఓ వాస్తవంగా ముందుగా మీ శరీరంలోనే సంభవిస్తుంది. ఓ అనుభూతిగా మీలో స్థితమవ్వడం కోసం ఓ ఆలోచనను తదనుగుణ్య విద్యుత్ కల్పన స్పందనగా పరివర్తించి మీ శరీర సర్వస్వంలో ప్రసరింపజేసే బాధ్యతను పీనియల్ గ్రంథి వహిస్తుంది. కనుక ఎంత పరిమితంగా ఓ ఆలోచన ఉంటుందో అంతంత తీవ్రంగానే అంతంత వేగంతోనే ఆ విద్యుత్ స్పందన మీ శరీర సర్వస్వంలో దూసుకొని పోతూ అంతంత గొప్పవైన అంతర్గణమైన అనుభూతులే మీ శరీరంలో ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు ఆ అనుభూతి ఓ నిర్దిష్ట ప్రకంపనాకృతి వేగంగా మీ ఆత్మలో నిక్షిప్తమై భద్రపరచబడుతుంది. మీ ఆత్మలో నిక్షిప్తమై ఉంటున్న ఆలోచనను సంబంధించిన ప్రతి అనుభూతి తరువాత మీ తేజక్షేత్రంలోకి ఓ వాంఛితంగా ప్రవేశపెట్టబడుతుంది. ఆ వాంఛితమే మీ కాంతి శరీరంలోని విద్యుత్ అయస్కాంత క్షేత్రావరణాన్ని ప్రభావితం చేసే ఇంచుమించు ఆ స్థితిని పునర్కల్పించే పరిస్థితులను, విషయాలను, వస్తువులను, వ్యక్తులను ఆకర్షించేలా చేస్తుంది. ఎందుకు చేస్తుంది? ఎందుకంటే ఆలోచనకు సంబంధించిన అనుభూతిని భౌతిక శరీరంలో ఈ 3 పరిధుల వాస్తవంలో అనుభవించడానికే వివేకం అనే ఆ అనుభవ పురస్కారాన్ని పొందడానికే. మేడం, నేను కంటిన్యూ చేసేదా, మీరు చదువుతారు ఇక్కడ నుంచి? నెక్స్ట్ పారా ఎండింగ్ వస్తుంది మేడం. ఇప్పుడు చదవనా నేను? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. It is the same identical fire. Your oneness with all life is realized through the principle of light. For the light that gives credence to emotion in your soul is the same light that gives life to the blossoms, the stars, and to everything else that is. So within you possess the ability to know all things. To know anything is not to understand it through intellectual rhetoric that is surrounded with elaborate words that mean nothing. The knowingness of the flower is reached by the inner being through feelings. You can always tell you something is thinking through the frequency it emits called emotion. If you want to know anything, all you have to do is feel it. You will always be absolutely correct. How does thought create the experiences of your life? The penal is the seal of knowing into manifestation. Whatever knowingness you allow yourself to receive will become a reality first in your body. For the penal is responsible for sending the thought as an electrical current throughout your body to be registered as emotion. The more unlimited the thought, the greater and faster the frequency that is shot throughout your body. Thus, the greater the high or rush experienced in your body. That feeling is then recorded and stored in your soul as a given frequency. The feeling of every thought recorded in your soul is then put forth into your aura as an expectancy, and that expectancy activates the electromagnetic portion of your light field to draw to you. Much like a magnet, the likeness of whatever your collective attitude thinking it is, it will draw
to your situations, things, objects, or entities that will create the same feelings experienced in your body from all of your thoughts. Why? So you can experience your thoughts through a three-dimensional reality for the price of experience called wisdom. Thank you, madam. Over to you, madam. ఓకే. మీ వాంఛితాలు సంభవాలుగా ఎలా అవుతాయి? వాంఛితం అన్నది ఓ వస్తువు ద్వారాను, ఓ వ్యక్తి ద్వారాను, అనుభవం ద్వారాను మీ కోరిక ఫలిస్తుంది అన్న ఆలోచనే తప్ప అంతకంటే మరేమీ కాదు. ఏ సంకల్ప స్థితిని మీరు వాంఛిస్తూ ఉంటారో, అనుభూతితో అభిలాషిస్తూ ఉంటారో, ఆ వాంఛితమే మీ కాంతి శరీరపు విద్యుత్ అయస్కాంత క్షేత్రంలో నుంచి బహిర్గతమవుతూ ఆలోచన స్రవంతిలోకి ప్రసరించి మీ కోరికను తీర్చే పరిస్థితుల్ని, వస్తువుల్ని, వ్యక్తుల్ని మీ దగ్గరకు ఆకర్షిస్తుంది. ఎంతెంత పరిపూర్ణంగా, ప్రగాఢంగా మీ సంకల్పానుభూతి శరీరాంతరంలో సంభవిస్తూ ఉంటుందో అంతంత పరిపూర్ణంగా అది సిద్ధిస్తూ ఉంటుంది. మీ వాంఛితం సిద్ధిస్తుందన్న జ్ఞానం ఎంత ప్రగాఢంగా మీలో స్థితమై ఉంటుందో అంత త్వరితంగా అది సంభవం అవుతుంది. ఓ మహా తీవ్ర వేగ తరంగమే అయిన మీ ప్రగాఢ ప్రజ్ఞ మీ విద్యుత్ అయస్కాంత క్షేత్రావరణంలోని వాంఛితాన్ని బలోపేతం చేస్తూ, వృద్ధి చెందిస్తూ, మీ ఇచ్ఛాశక్తిని పెంపొందిస్తూ ఉంటుంది. కనుక సృష్టి సర్వస్వాన్ని గ్రహించగల సామర్థ్యం స్వహసిద్ధంగానే మీకు ఉంది. మీ మస్తిష్కపు నిర్మాణం జరిగింది సర్వస్వాన్ని గ్రహించగల వీలుతోనే. దేహదారి అయిన ఆ దైవం ఈ 3 పరిధుల భౌతిక తలంలో దివ్యత్వపు ఏ పరిధినైనా గ్రహించగలిగే వీలు కల్పించే పద్ధతిలోనే మస్తిష్కం నిర్మాణం జరిగింది. మీరు తెలుసుకోవడానికి ఇష్టపడి మీ శరీరం అనే అద్భుత గ్రాహంతో స్వీకరిస్తున్న ప్రతి ఆలోచన ఓ సంభవంగా ప్రత్యక్షమవుతుంది. ముందుగా మీ శరీరపు అనుభూతులుగా, ఆ తరువాత మీరు కల్పిస్తున్న జీవిత నియమాలకు అనుగుణంగా ఈ భౌతిక తలం మీద మీరు కోరుకున్నది దేన్నైనా ప్రాప్తించుకునే సామర్థ్యం ప్రజ్ఞ మూలంలోంచి భౌతిక తలం మీద కనురెప్పపాటు సమయంలో సంభవం చేసుకోగల శక్తి మీకు ఉంది. అది పరమ సూక్ష్మ జ్ఞానం ఇది. స్మరించండి, ఆలోచనే ఉంది. ఆ తరువాత కాంతి కనిపిస్తుంది. స్థాయి తగ్గిన కాంతి విద్యుత్ స్పందన అవుతుంది. విద్యుత్ స్పందన స్థాయి తగ్గి పదార్థ సర్వస్వంగా తయారవుతుంది. పదార్థ సర్వస్వం స్థాయి మార్పు చెంది స్వరూపాకృతి తయారవుతుంది. ఈ సత్యమే శరీరంలో కూడా పనిచేస్తూ ఉంది. మీ మస్తిష్కంలోని గ్రహాంకాంశం ఓ ఆలోచనను కాంతి స్వరూపంతోనే స్వీకరిస్తుంది. తదనుగుణ్యం విద్యుత్ ప్రేరణనే శరీరంతర పదార్థ సర్వస్వంలో అది ప్రసరింపజేస్తూ ఓ అనుభూతిగా దాన్ని అది గ్రహించడానికి, మీ వాంఛితాలు సిద్ధించుకోవడానికి మీరు చేయాల్సిందల్లా మీరు అభిలాషిస్తున్న వాంఛితపు అనుభూతిని ప్రగాఢంగా పొందడం మాత్రము. ప్రజ్ఞ సంపత్ స్వరూపమైన ఆ దివ్యపిత దగ్గరకే చేరుతున్న ఆ వాంఛితం సిద్ధించి సాక్షాత్కరిస్తుంది. జ్ఞానం సర్వస్వం అంతా ఇంతే. అతి సూక్ష్మంగా ఉంది. ఇది సంక్షిప్తంగా ఉండాలనుకుంటున్నారా దీన్ని? ఎస్ మేడం. ఇది కంప్లీట్ అయింది కదా? అయిపోయింది మేడం. సంకుచిత మానసం వస్తుంది చాప్టర్. Yes, madam. Okay, thank you, madam. How are your desires manifested
Question mark. A desire is nothing more than the thought of fulfillment seen through an object, entity, or experience. Whatever thought of fulfillment you allow yourself to feel leaves your body through your electromagnetic field, and it goes into consciousness flow to draw to your whatever will produce the same feeling from the desire experienced in your body. The more completely and intensely the desire is felt within your body, the more complete will be its fulfillment, and the more you know with absolute certainty that your desire will be fulfilled, the quicker the manifestation for absolute knowingness is a high frequency thought that enhances the expectancy put forth through the auric field, amplifying your power to manifest your desires. You have the ability to know everything there is to know. That is what your brain was designed for, so that a God living on a physical plane in a physical body could experience and understand whatever dimension of God he desired, seen through three-dimensional forms. Whatever thoughts you allow in yourself to know through your wonderful receiver will become an experienced reality, seen first within your environment and then through the conditions of your life. And whatever you desire, you have the ability through knowing to manifest into your life in the twinkling of an eye. That is how you create the kingdom of heaven on earth. It is a simple science. Remember, thought is the light is seen. The light is lowered into electrical impulses. Electrical impulses are lowered to become mass, and from the mass they are lowered to represent the thought ideal. The same truth works in the body. It is thought light, a receiving unit. From the receiving unit, it takes the electron, runs it through the mass in order for the mass to understand through feeling. To manifest your desires, all you have to do is feel whatever you desire, and the feeling is sent back to the Father to fulfill your desires. That is all there is to it. Too simple. You want it more complex. This is the 17th chapter I am completed. Sranta Master. Thank you very much. So bit. Thank you, madam. Over to you, madam. మేడం ఒక్కరు కంటిన్యూ చేయండి, వస్తాను మేడం. ఎస్ ఎనువులు వచ్చేసాయి, తోలడానికి వెళ్ళాము. ఓకే మాస్టర్స్. ఓకే, ఇప్పుడు మనకు సంకుచిత మానసం చాప్టరు. దీనిలో మీ మస్తిష్కం సామర్థ్యం మహావిస్తారం అయిన సంకుచిత మనసులైన మీరు అందులో 1/3 భాగాన్ని మాత్రమే వినియోగించుకుంటున్నారు. మిగిలిన భాగం అంతా దేనికోసం అనుకుంటున్నారు? ఓ ఖాళీని నింపడానికా అంటున్నారు. హెడ్డింగ్ మేడం. మీ మస్తిష్కం దివ్య మానసంలో సర్వతరంగ వేగాల ఆలోచనలను స్వీకరించగల ప్రజ్ఞ సర్వస్వాన్ని గ్రహించగల సామర్థ్యంతో నిర్మించబడి ఉన్నప్పటికీ మీరు స్వీకరించగలుగుతున్న స్థాయి ప్రకంపనలను మాత్రమే గ్రహించగలిగే
ప్రేరణ దానికి కలుగుతూ ఉంటుంది. ప్రజ్ఞ సర్వస్వంలోంచి మీలోకి దూసుకు వస్తున్న మీ స్థితిలో మిమ్మల్ని నిలబెట్టి ఉంచుతున్న ఎన్నో అద్భుత ప్రకంపనలలో మహాసంకుచితము, అతి పరిమితము, అత్యల్ప ప్రకంపన స్థాయి ఉన్న అత్యల్ప ప్రజ్ఞను అనుభవపూర్వకంగా మీకు అందరికీ సుపరిచితమై ఉన్న ప్రజ్ఞను, సంఘపు సామూహిక చైతన్య ప్రజ్ఞను మాత్రమే మానవ బాహుళ్యాల మస్తిష్కాలు స్వీకరిస్తున్నాయి. ఆ సామూహిక చైతన్య ప్రజ్ఞతోనే మీరు జీవిస్తున్నప్పుడు మీ సంకుచిత మస్తిష్కాలతో ఆ పరిమిత అత్యల్ప ప్రకంపన స్థాయి ఆలోచనలు మాత్రమే హేతువాదంతో గ్రహిస్తూ మీరు ఉన్నప్పుడు మీ పెద్ద మెదడులోని కుడి ఎడమల పై భాగాలు వెన్నుముక మీద స్థితమై ఉన్న చిన్న మెదడులోని కొన్ని భాగాలు మాత్రమే ప్రేరేపింపబడుతూ చైతన్యవంతమవుతూ ఉంటాయి. మీ మస్తిష్కంలో ఎక్కువ భాగం నిద్రాణంగానే ఉంటుంది. ఏ పని చేయకుండా మీ కుటుంబ సభ్యుల సావాసాలు అంటే సంఘం అంటే బయట పబ్లిక్ మత ఛాందసాల పరిమిత ఆలోచనలను అనుగుణంగా ఉండని ఏ ఆలోచనైనా మీరు ఒకప్పుడే మీరు ఒప్పుకోరు కనుకనే తోసి పారేస్తారు కనుకనే మీ మస్తిష్కం అలా ఉంటుంది. అంటే అందరూ సమ్మతించే ఆలోచననే మీరు సమ్మతిస్తున్నారని, సహేతుకంగా వాటిని మాత్రమే మీ జీవిత వ్యవహారంలో వినియోగించుకుంటున్నారని అర్థం. జ్ఞానశూన్యుడు అన్న మాట మీ వ్యవహారంలో ఉంటూనే ఉంటుంది కదా. శుభం. అక్షరాల ఆ మాట నిజం. సాంఘిక చైతన్య ప్రజ్ఞ పరిధుల్ని అధిగమించడానికి ఏ మాత్రము సమ్మతించకుండా మీరు ఉంటున్నప్పుడు మీ మస్తిష్కంలోని ఎన్నో భాగాలు అజాగృతంగా నిద్రాణంగా నిజంగా మూసుకుపోయి ఉంటున్నాయి. మహాప్రకంపన వేగాలు ఉన్న ఉత్తమ ఆలోచనను ఏ మాత్రము స్వీకరించలేని శూన్యస్థితిలోనే అత్యల్ప ప్రేరణను పొంది ఉన్న మీ పిట్యూటరీ గ్రంథి నోరు అతి కొద్దిగానే తెరుచుకొని ఉండడమే అందుకు కారణం. అంటే ఏమంటున్నాడు ఇక్కడంటే, ఎప్పుడు మనకు కుటుంబంలో మన వాళ్ళు చెప్పింది లేదా మన చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది, అందరూ బయట పబ్లిక్లో ఏం చెప్తారో, అంటే ఇక్కడ ఏది మాట్లాడతారో ఏది చెప్తారో అది అంతవరకే జ్ఞానం అనుకుంటున్నాం. దానికన్నా ఇంకా భిన్నంగా ఆలోచించాలంటే భయపడుతున్నాం. భయం మనకు ఆలోచించము. అందుకే మీరు మూసుకుపోయిన మైండ్ లాగా ఉన్నారు అని చెప్తున్నాడు ఇక్కడ. ఏది కొంచెమే అది మేడం ఓకే మేడం. ఓకే మేడం. అంటే యు హ్యావ్ ఏ టర్మ్ క్లోజ్డ్ మైండెడ్ అంట. అవును. ఓకే మేడం, థ్యాంక్ యూ. And started chapter 18, the closed mind. The whole of your brain. మాస్టర్ ఇక్కడ చిన్న ఇచ్చారు. The whole of your brain capacity is immense. Yet you in your limited thinking have been able to use only 1/3 of it. What do you think the rest of it is for? To fill up an empty hole. So with Ram Tamas. So your brain was designed to receive every frequency of thought in the mind of God. In the entirety of knowingness, it will be activated to receive only those frequencies you allow yourself to receive, and of all the wonderful thoughts bombarding the God that holds you together. The only knowingness that most allow is of the lower frequency thoughts of social consciousness.
which are very limited, very cloistered, as you have well experienced. And when you live according to social consciousness and reason only with the frequencies that predominate in its limited thinking, the only parts of your brain that are activated are the upper left and right levels of the cerebrum and portions of the lower cerebellum, లోయర్ which sits సెరిబెల్లం మేడం. upon your లో లో spinal column. లోయర్ The సెరిబెల్లం అంటారు. majority of madam, లోయర్ సెరిబెల్లం అంటారు మేడం. lower cerebellum, hmm. లోయర్ సెరిబెల్లం. which sits upon your అంటే లోయర్ cerebellum అంటే చిన్న మెదడు, మేడం. which is upon your spinal column. The majority of your brain remains dormant, it does nothing. That is because any thought that does not fit in with limited thinking of your family, peers, society, or dogma, you will refute. You will turn it away, meaning you allow yourself to contemplate and reason only with those thoughts which will be accepted by others. You have a term called closed minded. Well, that is a literal description. When you refuse to venture in thought beyond the bounds of social consciousness, portions of your brain are literally closed to the higher frequencies of thought. That is because your pituitary gland has been activated to open its mouth only a little way. Thus, it has activated into use only those parts of the brain that receive the lower frequencies of social consciousness. Thank you, madam. Over to you, madam. అతి కొద్దిగానే తెరుచుకున్న పిట్యూటరీ గ్రంథి అత్యల్పత తరంగకృత వేగాలున్న సాంఖ్యిక ప్రజ్ఞను గ్రహించే మస్తిష్క భాగాలను మాత్రమే జాగృతం చేస్తూ ఉంటుంది. ఎవరో ఓ మేధావిగా ఉంటున్నందుకు, మీకు తెలియని ఎన్నో విషయాల ప్రజ్ఞను పొంది ఉంటున్నందుకు గల ఏకైక కారణం అతడు తన మనసును వికసింపచేసుకొని బహుశా ఇలా ఉంటే ఎలా ఉంటుంది, అయితే ఏమిటి అన్న ఆలోచనను సంభ్రమాశ్చర్య సంక్షోభాలను రేకెత్తించే ఆలోచనను పరిమిత ఆలోచనలతో వ్యవహరిస్తున్న మరెవ్వరూ అందుకోలేని ఆలోచనను నిరంతరం చేస్తూ తలపోస్తూ ధ్యానిస్తూ ఉండడమే ఆ మేధావి అటువంటి ఆలోచనలనే ఇష్టంగా స్వీకరించి సంతోషంతో మనం చేస్తూ ఉంటే మీరు వాటిని సుతారము అంగీకరించకుండా, ఎంత మాత్రమో స్వీకరించకుండా తిరస్కరిస్తున్నారు. అలాంటి ఆలోచనలతో సహేతుకంగా ఆలోచింపజేసే మస్తిష్క భాగాలు మీలో ప్రేరేపింపబడకుండా, జాగృతం కాకుండా ఉంటున్నందువల్లే అటువంటి ఆలోచనను ఇప్పటికీ మీరు స్వీకరించలేకపోతున్నారు. ఇటువంటి స్థితిలో నిరంతరంగా మీరు కాంతి క్షేత్ర వ్యవస్థలోకి దూసుకు వస్తున్న మహా ప్రకంపన వేగాలు ఉన్న ఉత్తమ ఆలోచన ప్రజ్ఞ తరంగాలు ఎన్ని ఉన్నాయి మీ ప్రజ్ఞ గ్రాహకంతో స్వీకరించగానే ఆ ఆలోచన తరంగాల్ని మీ తేజస్ శరీరంలో నుంచి వెనుదిరిగి మళ్ళీ ఆలోచన స్రవంతిలోకే దారితీస్తున్నాయి. మనసు మూసుకుపోయిన వారిగా ఉంటున్నారు అంటే దేహేంద్రియాల ద్వారా అనుభవంలోకి వస్తున్న జ్ఞానాంశాల విలువల కంటే అతీతంగా ఉంటున్న అతీంద్రియ జ్ఞానం ప్రాప్తి అవకాశాలు కూడా మూసుకొని ఉన్నారు
అని అర్థం. కానీ దైవం అనబడుతున్న ఆత్మ సామ్రాజ్యంలో సాధ్యం అన్నది అసాధ్యం అన్నది లేనే లేదు. ఊహించగలిగినది, యోచించగలిగినది అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఏ కలలైనా, ఏ కల్పాన్నైనా ఆ సృష్టి ఆవరణలో అప్పటికే సిద్ధంగా ఉంటున్నాయి. సృష్టి సర్వస్వము ఈ స్థితిలోనే ఆవిర్భవించింది. మీరు ఎప్పుడైనా ఏ విషయాన్ని గురించి అయినా అదంతా మీ ఊహ మాత్రమే స్వామి అని ఎప్పుడైనా మీరు అంటున్నారు అంటే వాళ్ళ సృజనాత్మకతను మహాసంకుచితము, అతి పరిమితము చేస్తూ పరమ మూర్ఖులుగానే వాళ్లను తయారు చేస్తున్నారు అనే అర్థం. ఈ భూమి మీద పిల్లలందరికీ నిజంగా ఈ దుస్థితే ప్రాప్తిస్తుంది. మీకు అందరికీ ఆలోచనగా మీకు సంభవిస్తున్నవి అన్ని ఆలోచనలుగా మీరు స్వీకరిస్తున్నవి అన్నీ ఇప్పటికీ ఉనికి స్థితిలో ఉన్నాయి. ఉన్నదే నా మాట. అంతేకాదు, ఏ ఆలోచనను మీరు స్వీకరిస్తున్నారో అదే ఓ అనుభవంగా మీకు ఏర్పడి తీరుతుంది కూడా. ఆ సంభవాన్ని సృష్టించే పరిస్థితులనే మీ శరీరపు విద్యుదయస్కాంత క్షేత్రం ఆకర్షించి తీరుతుంది. కనుక మనసు మూసుకుపోయి ఉండడం వల్ల ప్రాప్తించే మహాదౌర్భాగ్యం ఆనందానుభవాన్ని పొందలేకపోవడమే అని. ఎస్ మేడం, ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. The only reason someone is genius and knows things you do not know is because he has opened his mind to contemplate the what ifs, the outergoes thoughts, the thoughts of brilliance that go beyond the limited thinking of man. He has allowed himself to entertain and reason with these thoughts, whereas you have rejected them. You cannot receive them because you have to activate those portions of your brain that will enable you to reason with them. So what happens to the great thoughts of unlimited understanding that continually bombard your light structure? Question mark. They bones of your receiver unit and are sent back out through the spirit of your being back into the river of thought. To be closed-minded is to be closed to the possibility of anything existing outside of the values that can be experienced through the senses of your body. Yet in the realm called God, nothing is impossible. If any one thing can be conceived or pondered, it exists. For whatever is dreamed or imagined is already within the realm of existence. That is how all of creation came into being. Anytime you tell someone that something is only your imagination, you are programming them into stupidity and limited creativity. And that is indeed what happens to the children on this plane. All of you, I tell you, whatever is allowed to be thought of is, and whatever you allow yourself to think, you will experience. For your electromagnetic field will draw it to you. You know, the atrocity of being closed-minded is that it keeps you from knowing joy. Thank you, madam. Over to you. మీరు గ్రహించాలి, ఆ ముకిలిత మానసం మిమ్మల్ని మానవ భ్రమలలోనే నిర్బంధించి ఉంచుతుంది. మీ దివ్యత్వపు మహాశోభను గ్రహించలేని వాళ్ళుగానే మిమ్మల్ని అది విధించి ఉంచుతుంది. పరిమిత మనసులుగానే మీరు ఉంటున్నంత వరకు, సాంఘిక ప్రజ్ఞ పరిధుల మేరకే ఆలోచిస్తూ జీవిస్తున్నంత వరకు
ఏ మార్పు సంభవించవచ్చునేమో అన్న భయంతోనే మీరుంటూ అజ్ఞాతంగా ఉన్న ప్రజ్ఞ కంటే అతీతమైన మహాప్రజ్ఞ ప్రాప్తి అవకాశపు సంభావ్యతను సైతం ఏ మాత్రం ఊహించలేని వారే అయి ఉంటారు. కానీ ఆ పరివర్తనం సంభవించడం తథ్యం. ఎందుకంటే జన్మిస్తూ గతిస్తూ ఉన్న ఈ సుందర జగత్తలం మీద మీరు దర్శించడానికి, అర్థం చేసుకోవడానికి, ఈ అంతర్భాగంగా ఏర్పడి ఉండడానికి తగ్గి ఉన్న ఓ నిత్య నూతన మహోన్నతత్వం ఉంటూనే ఉంటుంది కనుక ఓ సామూహిక శిక్షణ ద్వారా మీలో నిర్మించబడి ఉన్న ఇప్పటి వరకు మిమ్మల్ని పోషిస్తూ ఉన్న పరిమిత ఆలోచనను మాత్రమే స్వీకరిస్తూ ప్రవర్తిస్తూ ఉంటున్నంత వరకు మీ నిత్య జీవితంలో అనుభవంలోకి వస్తున్న ఆలోచనల కంటే అన్యంగా ఉంటున్న ఉత్తమ ఆలోచనలు స్వీకరించి అనుభవించగలిగే మస్తిష్కపు అత్యధిక భాగాలను ఎప్పటికీ మీరు ప్రేరేపించుకోలేరు, జాగృతం చేసుకోలేరు. మీ స్వయం నిశ్చిత ఆలోచన స్వీకరణ సామర్థ్యం ప్రామాణికానికి మించిన మరో ఆలోచనను స్వీకరిస్తున్న ప్రతిసారి, ఆ నవ్య మహోన్నత ఆలోచనను స్వీకరిస్తున్న ప్రతిసారి, ఆ నవ్య మహోన్నత ఆలోచనని మీ మస్తిష్కంలోని మరో భాగాన్ని సద్వినియోగ యోగ్యంగా జాగృతం చేస్తుంది. పూనికతో అటువంటి ఆలోచన స్వీకరణ కార్యక్రమానికి మీరు ఉపక్రమిస్తున్న ప్రతిసారి ఆలోచనే ఓ వాహనంగా తయారై మీ సహేతుక ప్రజ్ఞను పెంచుతూ ఉంటుంది. మరిన్ని మస్తిష్క భాగాలు తద్వారా జాగృతమవుతూ మరిన్ని ఆలోచనల స్వీకారం జరుగుతూ మీ ప్రజ్ఞ ప్రవృద్ధమవుతూ ఉంటుంది. మహా ప్రజ్ఞానుభవ వాంఛితం మీలో సునిశ్చితమవుతున్నప్పుడు, మహా అవగాహనకి మీరు ఉద్యుక్తులైనప్పుడు మీ పిట్యూటరీ గ్రంథి ఓ దివ్య పుష్పంలాగా పూర్తిగా విచ్చుకుంటుంది. ఎంతెంతగా మీరు పిట్యూటరీ గ్రంథి విచ్చుకుంటూ ఉంటుందో అంతంత ఎక్కువగా మహోన్మత స్రవాలు నిద్రాణ మస్తిష్క భాగాలను జాగృతం చేస్తూ మరింత తీవ్ర తరంగాకృతాల ఆలోచనల స్వీకారాన్ని నాంది పలుకుతాయి. మీరు మహాప్రజ్ఞులయ్యే సాధన క్రమం అత్యంత సులభతరమైనదే అని మీరు గ్రహించాలి. తత్ప్రాప్తి కోసం మీరు చేయాల్సిందల్లా స్వీయ ఆలోచన మాత్రమే. మానవ మస్తిష్క ఓ మహన్మారంగా ఉంటూ ఎందరో గందరగోళాల్లో పడేస్తూ ఉంది. ఓ మస్తిష్కాన్ని బయటకు తీసి పరీక్షించిన వాళ్లకు అందరికీ అందులో ద్రవాలు తప్ప, నీళ్లు తప్ప మరేమీ కనిపించడం లేదు. నీళ్లు ఓ విద్యుద్వాహకం. ఆ ద్రవ సాంద్రత ఎంత ఎక్కువగా ఉంటుందో అంత ఎక్కువగా విద్యుత్ద్రవాలు అందులో జరుగుతూ ఉంటాయి. నిద్రాణంగా ఉంటున్న మస్తిష్క భాగాల్లోని ద్రవాలు అత్యంత సాంద్రతతో ఉంటూ అతి తీవ్ర సంకల్ప తరంగాకృత వేగాల్ని విద్యుద్వాహక సంపదలుగా పరివర్తించి శరీరాంతరంలోని అన్ని భాగాలకు అత్యంత వేగంతో మేడం. మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మేడం. ఓకే, థ్యాంక్ యూ.
keeps you enslaved to the illusions of man. It keeps you from knowing the glory of yourself and God. As long as you have a cloistered mind and live and think according to social consciousness, you will never venture into the unknown or contemplate the possibility of greater realities for fear that it will mean change. And certainly it will because there will be more to see, to understand, and to be a part of than there was before in a tidy world that lives and dies. As long as you accept your only those limited thoughts that have been bred into you, you will never activate greater portions of your brain to receive and experience and thought other than what you have faced every day of your existence. Each time you accept a thought that is greater than what you have accepted as your standard, that thought activates yet another part of your brain into purposeful use. Each time you do that, the greater thought will offer itself as a carrier to expand your reasoning from that point. That will activate other portions of your brain for more thought, for more receiving, for more knowing. When you desire to experience superconsciousness, unlimited thinking, your pituitary begins to open and bloom like magnificent flower. The more it opens, the greater the hormone flow and the more of dormant parts of your brain are activated to receive the higher frequencies of thought. You know, it is very simple to be genius. All you have to do is think for yourself. The brain has been a great mystery that has perplexed many. They take it out to look at it and they cannot find anything in it save its fluids, which are water. Water is conductor of electrical current. The denser the water, the greater the amplification of the electrical current put through it. In the dormant portions of your brain, the fluid is denser for the purpose of amplifying the higher thought frequencies into greater electrical currents and sending them throughout the body at a greater rate of speed. So when you allow more of your thoughts to be housed in the dormant parts, your body is activated to become quicker and more profound in its responses. Thank you, madam. Over to you, madam. ఎస్ మేడం. ప్రసరింపజేయగలిగే సామర్థ్యాన్ని సంతరించుకొని ఉన్నాయి కనుక మరిన్ని ఆలోచనలను నిద్రాణంగా ఉన్న మీ మస్తిష్క భాగాల్లో పదిలపరిచి మీరు ఉంచుకోగలిగితే అతి వేగంగా ఆ ఆలోచనకు ప్రతిస్పందించే తత్వాన్ని, సామర్థ్యాన్ని మీ శరీరం సహజంగానే సంతరించుకుంటుంది. మీ మస్తిష్క సర్వస్వము తన సంపూర్ణ సామర్థ్యాన్ని సంతరించుకున్న స్థితిలో మీ శరీరంతో మీరు దేన్నైనా సాధించవచ్చు. సంకల్ప ప్రేరిత అనుభూతి సర్వస్వపు స్థిర నిక్షిప్త సంక్షేపకర్త అయిన ఆత్మతో మీ మస్తిష్కము, దానితో పాటు అత్యంత సామరస్యంతో సాగే శరీర ప్రతిస్పందనలతో మీరు కోరుకున్న విధంగా మీ శరీరం తయారవుతుంది. మస్తిష్కాన్ని పూర్తి సామర్థ్యంతో వినియోగించుకోగలిగితే మీ శరీరాన్ని ఓ క్షణంలో ఓ కాంతి పుంజంగా పరివర్తించుకోవచ్చునన్న, శరీరంతో శాశ్వతంగా జీవించవచ్చునన్న విషయం తెలుసా మీకు? మీ శరీరంలో ఓ అంగం లోపిస్తే మరో కొత్త అంగాన్ని నిర్మించగలిగే సామర్థ్యం మీ మస్తిష్కానికి ఉందన్న విషయం తెలుసా మీకు? సంపూర్ణ
సంపూర్ణ వినమయంలోకి వచ్చిన మస్తిష్కానికి, శరీరానికి వాటిల్లే సర్వ రోగాలను, వ్యాధులను క్షణంలో పోగొట్టే సామర్థ్యత చేకూర్చే సంకల్పస్థిత భౌతిక స్వరూపాన్ని క్షణంలో సంతరింపజేసి అద్భుత సామర్థ్య సహజ స్థితిలో సమకూరి ఉంటుంది. మీ మస్తిష్క సామర్థ్యత అపారం అయిన సంకుచిత ఆలోచనల తీరుతో 3వ వంతు మస్తిష్క భాగాన్ని మాత్రమే ఉపయోగించుకోగలుగుతున్నారు మీరు. నిరుపయోగంగా మిగిలి ఉన్న మస్తిష్క భాగం అంతా దేనికోసం అనుకుంటున్నారు మీరు? ఓ శూన్యావరణాన్ని నింపడానికా? మీ శరీరం ఈ స్థితిలో ఉంటున్నది మీ మస్తిష్కపు సామూహిక చైతన్య ప్రజ్ఞకు అనుగుణంగా మాత్రమే. మీరు స్వీకరిస్తున్న ప్రతి ఆలోచన తదనుగుణంగా విద్యుస్పందనగా మీ శరీరాంతరంలోని నిర్వహణ జాలాల్లోకి ప్రసరిస్తూ పోషిస్తూ ప్రభావితం చేస్తూ ఉంటుంది కనుక. కానీ మీ బాల్యం నుంచే, మీకు ఊహ తెలిసినప్పటి నుంచే, సామూహిక ప్రజ్ఞతో ఆలోచించగలిగినప్పటి నుంచే మీరు పెరిగి పెద్దవాళ్ళు అవుతారని, వృద్ధాప్యం వచ్చేస్తుంది అని, ఆ తరువాత మరణించే తీరాలని మీకు నేర్పించబడిన విషయాన్ని స్వీకరించి నిలుపుకునే ఉన్నారు కదా. ఆ ఆలోచనను మీరు స్వీకరించారు కనుకనే మీ శరీరంలోని జీవశక్తిని మీరే క్షీణింపజేసుకోవడాన్ని ప్రారంభించేశారు. ఆ వృద్ధాప్యం భావనే అతి నెమ్మదిగా సాగే ఓ అత్యల్ప తరంగాకృత వేగ విద్యుస్ఫలింగంగానే శరీర తరంగ సర్వ కణజాల సామూహికంలోకి ప్రసరింపజేస్తూ కనుక స్వీకరింపబడుతున్న ఆలోచన తరంగాల వృద్ధాప్యం వేగం ఎంతెంతగా అల్పమై ఉంటుందో అంతంత ఎక్కువగా శరీర పటుత్వం సన్నగిల్లే వేగం పెరుగుతూ యవ్వనాన్ని, దారుఢ్యాన్ని పునఃసృష్టించుకోగల శరీర సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది కనుక వార్ధక్య లక్షణాలు ఆ తరువాత అనివార్యమైన మరణము యథావిధంగా సంభవించే తీరుతుంది. అందువల్లే అయి ఉన్న తరంగాకృత ఆలోచనలనే నిరంతరం స్వీకరిస్తూ తదనుగుణ్య మహాశక్తియుక్త విద్యుత్ సంకల్పాలనే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. You can do anything with your body once the totality of your brain is in use. Through your soul, which is recording and holding steadfast the emotion of every thought you receive, your brain and its impulses to your body can create your body to be however your thoughts determine it to be. Do you know that if your brain were used it to its full capacity, you could change your body into a wisp of light in a moment and your body would live forever? Do you know that your brain has the ability to grow a new limb if you are missing one? Fully operational, your brain has the ability to completely heal your body in a splendid moment or change it physically into any ideal you give it. The whole of your brain capacity is immense. Yet you in your limited thinking have been able to use only 1/3 of it. What do you think the rest of it is for? To fill up an empty hole. Your body is maintained according to your brain and your collective thinking
For every thought you allow to enter your brain electrifies and feeds every cell of your body. Yet from the time you were a child and could reason in social consciousness, you accepted the programming that you must grow up, become old, and then die. So, because you accepted that thought, you began to degrade the life force within your body because the thought of olderness sends a slow or low frequency electrical spark to each cellular structure. The slower the rate of speed, the greater the loss of agility within the body. For the body is lessened in its ability to rejuvenate and restore itself. Thus, age is permitted to occur and ultimately the death of the body. Yet, if you allowed yourself to continuously receive higher thoughts frequencies, you would send faster and more high powered electrical currents throughout your body and it would stay forever in the moment. Thus, never advancing in age or dying. But everyone here knows it will age and die. So slowly the current becomes less and less and less. Those portions of your brain that have not been activated at the present have the ability simply through knowing to reconstruct a damaged part within your body. Wherever it is, the moment you know your body can heal itself, that thought sends greater spark through the central nervous system to where the damaged part is. Over to you, madam. ఓకే మేడం, ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అలాగే చూస్తున్న మన ప్రేక్షక దేవులందరికీ కూడా మరొక్కసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.